వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. నిన్నటి వరకు ఆమె ఒక సాధారణ ప్లేయర్, కానీ నేడు టీమిండియా సూపర్ స్టార్. ఒక్క ఇన్నింగ్స్ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసింది. ప్రజెంట్ సూపర్ ఫామ్ లో బ్యాట్ తో వీర విహారం చేస్తోంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా జెమిమా రోడ్రిగ్స్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాపై 127 పరుగులు, మ్యాజిక్ ఏంటి? బ్రాండ్ విలువలో మందాన, హార్మోన్లకే సవాల్ విసురుతున్న జెమిమా సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మహిళల క్రికెట్లో జెమిమా రోడ్రిగ్స్ ఒక సంచలనం. ప్రత్యర్థులు ఎవరైనా సరే డోంట్ కేర్, బాల్స్ ని బౌండరీలకు తరలించడంలో దిట్ట. టీమిండియాకు వరల్డ్ కప్ లో ఆమె పోరాటం అద్వితీయం, అమోఘం. ఒంటి చేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఒత్తిడిలో ఎలా ఆడాలో, వికెట్స్ మధ్య రన్స్ ఎలా సాధించాలో బాగా తెలుసు. 5 ఏళ్ల క్రిందటే జట్టులోకి వచ్చిన స్టార్ ఇమేజ్ మాత్రం అందని ద్రాక్షే అయింది. నిలకడలేని ఆట తీరుతో 2021 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయింది. వన్డేల్లో జెమిమా సగటు 35 కాగా టీ20లలో 30కి దగ్గరగా ఉండేది. హర్మన్ప్రీత్, స్మృతి మందనాల మాదిరిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ కాలం ఆమె కోసం ఒక అద్భుతాన్ని దాచి ఉంచిందనే విషయం వన్డే వరల్డ్ కప్ లో తెలిసిపోయింది. ఈ ఏడాది అక్టోబర్ 30 జెమిమా కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా విసిరిన 339 పరుగుల పర్వతం ముందు టీమిండియా తడబడలేదు. జెమిమా బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. 127 రన్స్ తో నాటౌట్ ఇన్నింగ్స్ తో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ ఒక్క శతకంతో భారత్ ఫైనల్ చేరింది. విశ్వ విజేతగా నిలిచింది. ఓవర్ నైట్ జెమిమా పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోయింది. వరల్డ్ కప్ విజయం కేవలం ఆరంభం మాత్రమే అని జెమిమా నిరూపించింది. శ్రీలంకతో సిరీస్ లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్ లో 44 బాల్స్ లో 69 రన్స్ తో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. రెండో మ్యాచ్ లోనూ 26 పరుగులు చేసింది. ఈ ఫామ్ ను చూసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెకు పట్టాభిషేకం చేసింది. మెగ్లానింగ్ వంటి దిగ్గజం వదిలిన వారసత్వాన్ని 25 ఏళ్ల వయసులోనే జెమిమా అందుకోబోతోంది. డీసీకి కెప్టెన్ గా ఆమె ప్రయాణం స్టార్ట్ కానుంది. వచ్చే సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ లో డీసీకి జెమిమానే కెప్టెన్ గా వ్యవహరించనుంది. ప్రస్తుతం హర్మన్ప్రీత్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది. స్మృతి మందాన తర్వాత భారత జట్టు పగ్గాలు పట్టే సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ జెమిమానే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆమె బ్రాండ్ వాల్యూ 3 రెట్లు పెరిగింది. 2 అంకెల సంఖ్యలో కొత్త బ్రాండ్లు ఆమె కోసం క్యూ కడుతున్నాయి. బెస్ట్ బ్యాటర్, బెస్ట్ ఫీల్డర్, ఇప్పుడు బెస్ట్ కెప్టెన్ గా ఎదిగేందుకు జెమిమా సిద్ధమైంది. జెమిమా ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడింది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అద్భుతమైన హాకీ క్రీడాకారిణి కూడా. మహారాష్ట్ర తరపున అండర్-17, అండర్-19 స్థాయిలో హాకీ ఆడింది. క్రికెట్, హాకీ రెండింటిలోనూ రాణిస్తున్న తరుణంలో చివరికి క్రికెట్ నే తన కెరీర్ గా ఎంచుకుంది. ఆ హాకీ నేపథ్యమే ఆమెకు అద్భుతమైన ఫుట్ వర్క్, ఫీల్డింగ్ స్కిల్ ను ఇచ్చింది. మహిళల క్రికెట్లో జెమిమా పేరు మీద ఒక అరుదైన రికార్డే ఉంది. 2017లో అండర్-19 వన్డే టోర్నమెంట్ లో మహారాష్ట్రపై ముంబై తరఫున ఆడుతూ కేవలం 163 బాల్స్ లో 202 పరుగులు చేసింది. స్మృతి మందాన తర్వాత దేశవాళీ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారతీయ మహిళా క్రికెటర్ జెమిమానే. భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్స్ లో జెమిమా ఒకరు. బౌండరీ లైన్ వద్ద డైవ్లు చేస్తూ అసాధ్యమైన క్యాచ్లను పట్టడంలో ఆమె దిట్ట. అందుకే టీంలో అందరూ ఆమెను లిటిల్ డైనమో అని పిలుచుకుంటారు. ఆమె ఎనర్జీ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. జెమిమాకు మ్యూజిక్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్ పట్టని సమయంలో చేతిలో గిటార్ కనిపిస్తోంది. అద్భుతంగా గిటార్ ను ప్లే చేస్తూ సాంగ్ పాడుతోంది. డ్రెస్సింగ్ రూమ్ లో లేదా జట్టు ప్రయాణాలలో సహచర క్రీడాకారులను తన పాటలతో అలరించడం ఆమెకు అలవాటు. సోషల్ మీడియాలో ఆమె గిటార్ వీడియోలు చాలా పాపులర్. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమె చేసే రీల్స్, ఇతర ప్లేయర్స్ తో చేసే ప్రాంక్ వీడియోస్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. ఈ సరదా స్వభావమే ఆమెకు బ్రాండ్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ను తెచ్చిపెట్టింది. జెమిమా సక్సెస్ వెనుక ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ కృషి ఎంతో ఉంది. ఆయనే ఆమెకు చిన్నతనం నుండి కోచ్ గా వ్యవహరించారు. 2021 వరల్డ్ కప్ నుండి ఆమెను తప్పించినప్పుడు కుంగిపోకుండా తిరిగి పుంజుకోవడానికి ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ సూపర్ స్టార్ ఇమేజ్. కష్టకాలంలో కుంగిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఆకాశమే హద్దు అని జెమిమా నిరూపించింది. రాబోయే డీసీ కెప్టెన్సీ ఆమె కెరీర్ ను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చూడాలి. ఆల్ ద బెస్ట్ జెమిమా.